వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్లకు సంబంధించి ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి డిగ్రీ అర్హతతో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులు వచ్చేవాటికి కంప్యూటర్ ఆపరేటర్స్ అనమాట, డేటా ఎంట్రీ ఆపరేటర్. సో వీటికి ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా శాలరీ ప్రాసెస్ కానివ్వండి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి, వేకెన్సీస్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేవరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనమాట. సో ఇది వచ్చేవాటికి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట, అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటికి మన కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అయితే ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవరకు పోస్టులు వచ్చేవరకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట, మనకి 3 ఉన్నాయి. ఇక మనకి క్వాలిఫికేషన్స్ వివరాలు చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట 60% మార్క్స్ అనేది కలిగి ఉండాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ PGDCA అని కూడా ఇవ్వడం జరిగింది. స్కిల్స్ సంబంధించి మనకి కంప్యూటర్ స్ప్రెడ్షీట్, వర్డ్ అండ్ ఆఫీస్ అప్లికేషన్స్, ఇంకా అదేవిధంగా స్కిల్స్ అనేవి కలిగి ఉండాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18,500 రూపీస్ అయితే మనకి మంత్లీ శాలరీ అయితే ఉందన్నమాట. ఇక ఏజ్ రిలాక్సేషన్ జనరల్ వచ్చేవాటికి 42, రిజర్వేషన్ పర్సన్స్కి అప్లై అవుతాయి అనమాట. 5 years 10 years ఇట్లా. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ APCOS అనమాట కంప్లీట్లీ ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హౌ టు అప్లై సంబంధించి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇక karnool.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసేసి మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా 300 రూపీస్ అయితే ఇక్కడ మనకి అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫామ్ అంటూ దీని మీద తీయాలన్నమాట. మనం ఈ యొక్క డీడీ చేసి దీనికి సంబంధిత అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేసేసి మనం ఆగస్టు 4th లోపు సాయంత్రం 5 o'clock లోపు మనం పంపించాలి. పోస్ట్ ద్వారా ఆర్ బై హ్యాండ్ అయితే ఇవ్వచ్చు అనమాట ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి. సో మనం ఇక్కడైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే మన యొక్క 10th మార్క్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, డిగ్రీ బేసిస్, ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైతే ఉంటాయి, 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ సంబంధించి రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట ఇక్కడ జిరాక్స్. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్స్, పర్సనల్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క డీడీ ఫామ్ ఇవన్నీ అటాచ్ చేసేసి మనం కంప్లీట్గా ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించాలన్నమాట ఆగస్టు 4th లోపు. సో ఇలా సెలక్షన్ ప్రాసెస్ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మనకి అదేవిధంగా 50 మార్క్స్ వరకు కూడా ఈ యొక్క యాడింగ్ అయితే ఉంటుందన్నమాట స్కిల్స్ సంబంధించి. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పినాం. ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇవ్వబడుతుంది, మీరు చాలా క్లియర్గా చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఇంకా చాలా చక్కగా అయితే ఆ యొక్క వీడియోలో వివరించడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా ఇక్కడ వచ్చేప్పటికీ మనకి అవుట్సోర్సింగ్ ఎలిజిబుల్ 180 days ఆఫ్ పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని యొక్క బెనిఫిట్స్కి సంబంధించి కానివ్వండి, ఈ యొక్క డిపార్ట్మెంట్ డిసిషన్ ఫైనల్ సెలక్షన్ అనమాట, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ DSC ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మనకి. అదేవిధంగా మనం పోస్టులు చూసుకున్నట్టే OC ఉమెన్ అయితే ఒకటి ఉంది, అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా SC ఉమెన్కి ఒకటి ఉంది, OC జనరల్ అయితే ఒకటి ఉంది. మొత్తం టోటల్ వేకెన్సీస్ 3 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ APSSDC నుంచి జాబ్ ఫెయిర్ అంటూ కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది ఆగస్టు 5th అనమాట. ఈ యొక్క వెన్యూ అయితే మనం చూసినట్టే MIPER అనమాట, మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, ఏ క్యాంపస్, కలెక్టర్ ఆఫీస్ బిసైడ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్, డిజిగ్నేషన్, అదేవిధంగా జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, క్వాలిఫికేషన్స్, శాలరీస్, ఇంకా జనరల్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా చాలా క్లియర్గా ఏదైతే మనకి ఇవ్వడం జరిగింది. సో నేను మొత్తం అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట. మీరు ఈ యొక్క వీడియోని పాస్ చేసుకుని దీనికి సంబంధించి క్వాలిఫికేషన్, పోస్టుకు సంబంధించి మనం ఎన్ని వేకెన్సీస్ అన్ని చెక్ చేసుకొని సంబంధిత పర్సన్స్ అయితే ఈ యొక్క రిజిస్టర్ చేసుకోవాలి www.apsssdc.in అనే వెబ్సైట్లో. ఇంకా మనం అదేవిధంగా ఈ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనం పాస్పోర్ట్ సైజు ఇవన్నీ ఈ యొక్క అడ్రస్కి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క నెంబర్స్కి అయితే మనం కాల్ చేసి దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో మనం గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇక్కడ చూస్తున్నట్లయితే కొన్ని కంపెనీలు అనమాట.
జియో మార్ట్కి సంబంధించి కానీ, అస్త్రా ఫార్మసీ కానివ్వండి, కియా మోటార్స్కి సంబంధించి, ఇట్లా ప్రతి కంపెనీకి సంబంధించి మొత్తం మనకి 14 కంపెనీస్ ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువలో ఉన్నాయి. శాలరీస్ కూడా 20,000 దాకా ఉన్నాయి. ఒక్కోటి పర్లేదు, మినిమం బేసిక్ మీదే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.